మనం ఏం టచ్ చేయము, డైరెక్ట్గా మనం డన్ ఇచ్చేసి ఇన్స్టలేషన్ అయితే స్టార్ట్ అయిపోతాం వర్కర్ 2 పైన. సో అలానే ఇంకొక విఎం అయితే కావాలి నాకు, వర్కర్ 3. సో ఇదేనా లాస్ట్ విఎం, ప్రొవిజన్ చేసే విఎం. సో దీన్ని కూడా టక నేనైతే ఇన్స్టాల్ అయితే చేస్తాను. వర్కర్ -3. దిస్ పీసీ Windows E Kubernetes lab, new folder, worker 3. Okay, done. And then 100, store it as a single file, done. Custom hardware. ఇక్కడ నేను చేస్తాను NAT నుంచి కస్టమ్ హోస్ట్ ఓన్లీ ఫస్ట్ నెట్వర్క్, సెకండ్ నెట్వర్క్ కి పబ్లిక్ కావాలి కాబట్టి యాడ్ ఎ న్యూ నెట్వర్క్ అడాప్టర్, ఫినిష్. ఓకే, ఒక్క నిమిషం ఉండండి, మనకి రాంగ్ గా వచ్చింది ఇక్కడ. రిమూవ్ చేద్దాం, ఇది కూడా రిమూవ్ చేద్దాం. సో ఫస్ట్ నెట్వర్క్ అడాప్టర్ యాడ్ చేస్తాను. నెట్వర్క్ అడాప్టర్, కస్టమ్ హోస్ట్ ఓన్లీ, యాడ్ నెట్వర్క్ అడాప్టర్. ఇంకొక నెట్వర్క్ నేనైతే యాడ్ చేస్తాను. సో దీన్ని ఏం చేస్తాను, కస్టమ్ నాట్, డన్. ఓకే, ఫస్ట్ ఇది నా ప్రైవేట్ ఉండాలి, సెకండ్ ఇది నాకు నా నాట్ ఉండాలి. సో అలా లేదనుకోండి మనకి రౌటింగ్ ఇష్యూస్ అయితే వస్తాయి. సో అందువల్ల నేను ఇదే కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను. ఓకేనా, క్లోజ్ అండ్ దెన్ ఫినిష్. సో నేను వర్కర్ 1 కూడా నేనైతే చూడాల్సి ఉంటుంది అది ఎలా క్రియేట్ అయింది అనేసి చెక్ చేద్దాం. సో దీన్ని ఒకసారి ప్రొవిజన్ చేసినాక దాని నెట్వర్క్ కూడా ఒకసారి చెక్ చేద్దాం మనం. సో ఇంగ్లీష్ డన్ అండ్ దెన్ డన్. ఇక్కడ కూడా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, డన్. ఇక్కడ నేను నా డిఎస్సిపి నుంచి స్టాటిక్ నెట్వర్క్ కి మార్చాల్సి ఉంటుంది, స్టాటిక్ ఐపీకి. సో ఆటోమేటిక్ మాన్యువల్ సబ్నెట్ వచ్చేసి 10.1.1.0/24, 10.1.1. మనకి ఏ ఐపీ వచ్చింది, 5 వచ్చింది. ఓకే, డన్. దెన్ సేవ్, ప్లేయింగ్ చేంజెస్, డన్. ప్రాక్సీ ఏం చేయాల్సిన అవసరం లేదు, డన్. కంటిన్యూ. LVM సెటప్ ఆల్సో కంటిన్యూ, డన్. కంటిన్యూ. సో ఇక్కడ